షర్మిల గారు పీసీసీ చీఫ్ ఇచ్చిన తర్వాత సరే ఏదైనా రాజకీయంగా వ్యూహాలు ప్రతి వ్యూహాలు డెఫినెట్ గా ఉంటాయి. జగన్ కావచ్చు, షర్మిల గారికి కావచ్చు, వ్యూహాలు ప్రతి వ్యూహాలు కంపల్సరీ ఉంటాయి. పార్టీ హైకమాండ్ ఏం చెప్తే ఇవి అది పాటించాలి. జగన్ గారు కూడా రాజకీయాలు చేసుకోవాల్సిందే తప్పదు. కానీ ఎక్కడో దగ్గర అన్నా చెల్లెల సెంటిమెంట్ ఏదైనా వర్కౌట్ అయితే అనూహ్యంగా రాజకీయ పరిస్థితులు కూడా మారే అవకాశం ఏదన్నా ఉండదు. అంటే మీరు అన్నట్లు ఏంటంటే అన్నా చెల్లెళ్ళ, ఎందుకంటే రాజారెడ్డి పెళ్లి విషయంలో మొన్న వెళ్ళి కలవడం, మళ్ళీ జగన్ గారు వచ్చి కేసీఆర్ ని కలవడం, ఇవన్నీ అది ఎలా అనిపిస్తుంది? అంటే మీరు అన్నట్లు అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనేది మీరు ఒకటి చెప్పారు. అది ఒక సెంటిమెంట్ ఉంటుంది. అయితే అన్నా చెల్లెళ్ళ మధ్యలో ఒక అంటే ఇంటర్నల్గా ఒక వైరం అనేది బిగిన్ అయింది. సో ఇప్పుడు ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఆమె తెలంగాణలో కాన్సన్ట్రేట్ చేసినప్పుడు కూడా చాలామంది ఏమనుకున్నారంటే, మేధావులు కావచ్చు, లేకపోతే పొలిటీషియన్స్ కావచ్చు, జర్నలిస్టులు కానీ చాలామంది ఏమనుకున్నారంటే జగన్ గారే ఇక్కడికి పంపించారు, ఇక్కడ పార్టీని స్ట్రెంథెన్ చేయడానికి అని చెప్పి ఆయన అని ఇక్కడ చాలామంది గెస్ చేశారు అసలు. ఒకవేళ ఆమె నిజంగానే ఆ విధంగా అయితే జగన్ గారి పార్టీకి అనుబంధంగా ఇక్కడ ఒక పార్టీని స్థాపించారు. తను విడిగా పార్టీని స్థాపించుకున్నారు, విడిగా ఎస్టాబ్లిష్ చేసుకుని విడిగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో ఆమెకు ఇక్కడ అవసరం లేకుండే, వారే జగన్ గారే పంపించి ఉంటే అదే పార్టీకి ఇంకో రాష్ట్రంలో అనుబంధంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కేసీఆర్ గారు ఎట్లయితే మహారాష్ట్రలో కూడా వెళ్ళి పార్టీని స్థాపించాలనుకున్నాం, సో ఒక నేషనల్ పార్టీ లాగా తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు అన్నా చెల్లెళ్ళ మధ్య అంత గుడ్ రిలేషన్షిప్ లేదు. గుడ్ రిలేషన్షిప్ లేనప్పుడు ఎవరి దారే వారు చూసుకున్నారు. ఇప్పుడు జగన్ గారు తన పందాలో తను వెళ్తున్నారు, ఈమె పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఈమె ఇటువైపు వెళ్తున్నారు. ఇప్పుడైతే పరిస్థితి అలా ఉంది. మీరన్నట్లు ఒకవేళ జగన్ గారు తప్పదు అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ పెట్టుకుంటారంటే పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే జగన్ గారు కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అవును కదా. అక్కడ ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ముఖ్యమంత్రి పదవి రోషయ్య గారికి ఇవ్వకుండా ముఖ్యమంత్రి పదవి జగన్ గారికి ఇచ్చి ఉంటే అప్పుడు డిఫరెంట్గా ఉండేదేమో, రాజకీయాలు వేరు ఉండేదేమో కదా. సో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు మనము ఆయన పార్టీని స్థాపించిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా అయినప్పుడు ఇమ్మీడియట్గా ఇక్కడ షర్మిల గారితో మళ్ళీ అంటే పార్టీని ఒక పొత్తు పెట్టుకొని మనం ముందుకెళ్దాం అనే ఆలోచన చేయడానికి ఆస్కారం లేదు అని ఇలాంటి టైంలో అనూహ్య పరిణామాల్లో బీజేపీ స్టాండ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఏపీలో? బీజేపీ స్టాండ్ ఎలా ఉంటుందంటే మీరు అన్నట్లు రెండు రకాలుగా మనం ఇక్కడ సమాధానం చెప్పుకోవచ్చు. ఒకవైపు ఏంటంటే అయోధ్యలో 22వ తేదీ నాడు జరిగే రామ మందిరము ప్రాణ ప్రతిష్ఠ ఏదైతే ప్రారంభోత్సవం ఉందో ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఒక పోలరైజేషన్ జరుగుతుంది. అంటే హిందువులంతా కూడా పార్టీలకు అతీతంగా బీజేపీనే ఆదరిస్తారు అనే నమ్మకంతో, ప్రగాఢమైన నమ్మకంతో వీళ్ళు ఉన్నారు, బీజేపీ నాయకత్వం ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీకి టార్గెట్, ఎస్ బీజేపీకి ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీకి పార్టీ పైకి లేస్తుంది, బాగా ఉత్సాహం వస్తుంది, జనాలు ఆదరిస్తారు అనే ఒక నమ్మకంతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఈ సమయంలో జగన్ వీళ్ళు అంటే షర్మిల గారు రావడం వల్ల కొంత ఎఫెక్ట్ ఉన్నప్పటికీ మాకు ఆదరణ లభిస్తుందనే భావన వాళ్ళకు ఉంది. సో వాళ్ళు తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయాలా లేదా అనేది రేపు ఇంకా 3 నెలల గడువు ఉంది కాబట్టి అప్పటి వరకు వాళ్ళు కూడా చిన్న ఎగ్జామ్ లాంటిది, ఇటు జగన్ కి సపోర్ట్ చేయాలా, ఇటు వీళ్ళకి సపోర్ట్ చేయాలా అని. ఎందుకంటే తెలుగుదేశం పార్టీతోనే ఎక్కువ కాలం వాళ్ళు కలిసి ఉన్నారు, బీజేపీ నాయకత్వము. ప్రీవియస్ కూడా కలిసి పోటీ చేశారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కలిసి పోటీ చేశారు వాళ్ళు బీజేపీ. ప్రస్తుతం అయితే కొంచెం అంటిముట్టనట్టుగానే ఉంది బీజేపీ. సిబిఎన్ కు సంబంధించి పవన్ కళ్యాణ్ తో సరే అధికారికంగా అక్కడక్కడ కలుస్తున్నా కూడా బ్యాక్ ఎండ్ ప్రాసెస్ లో కొంచెం దూరంగానే మెయింటైన్ చేస్తున్నట్టుగా కనబడతాం. అవునవును. అంటే ఈ విషయంలో గతంలో కూడా ఒకసారి అంటే వెంకయ్య నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు కూడా ఒకసారి కలిసి పోటీ చేసిన సమయంలో ఒక తెలుగుదేశం పార్టీతో కలిసి ఉండడం వల్ల మాకు బాగా నష్టం జరిగింది అన్నాడు ఆయన. వెంకయ్య నాయుడు గారు ఏమన్నారంటే పార్టీ డెవలప్ కాలేకుండా మేము ఎక్కువ స్థానాలు వాళ్ళకి ఇవ్వడం ద్వారా, ఎక్కువ సీట్లు వాళ్ళకి ఇవ్వడం ద్వారా మాకు పార్టీ స్ట్రెంథెన్ కాలేకపోయింది ఇక్కడ అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ
వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని